యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ మాత్రానికే దాని భవిష్యత్ ఏం కావాలి? సీజ్ చేసిన మన ఆస్తులు ప్రాపర్టీలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. ఈయన గారేమో సంతకం పెట్టను అంటున్నారు. మేం చచ్చాక మా సమాధుల మీద సంతకం పెడతారా? అఖిల్, ఏంట్రా వాగుతున్నావు? వాడు మీకోసమే కదా కష్టపడ్డాడు. మీ ఆస్తులేవో సీజ్ చేసినట్టు మాట్లాడుతున్నారే, ఆ ఆస్తులు ఎవరివి? అభి ఇచ్చినవి కాదా? ఇప్పుడు కూడా వాడి పంచనే ఉన్నారా మీరు? వాడు పెట్టిన తిండే తింటున్నారు. చాలు నాన్న, మమ్మల్ని తిట్టింది చాలు, వాడిని పొగిడింది చాలు. ఇప్పుడు మా భవిష్యత్ ఏంటో చెప్పండి. ఆ ఎమ్మెల్యే మీకు హెల్ప్ చేస్తానని చెప్పాడు కదా, ఆయన దగ్గరికే వెళ్ళండి. వెళ్ళి అతని కాళ్ళు పట్టుకోండి. అభి పుణ్యవాణి, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది వదినా. అభితో పాటు అందరం ఆ ఎమ్మెల్యేకి శత్రువులైపోయాం. ఇప్పుడు మనకి గోదారి తప్ప ఏ దారి లేదు. హలో, ఏంటయ్యా అభిరామ్, వాయిస్ నీరసంగా వస్తుంది. గొంతులో ముద్ద దిగలేదా? కాంట్రాక్టరు హ్యాండ్ ఇచ్చాడా? టిఫిన్ బండి తీసేయమని ఆఫీసర్ చెప్పాడా? ఫ్యామిలీ అంతా ఏం చేయాలి, ఎలా బతకాలని బాధపడుతున్నారా? నీ పగ నా మీద కదా, నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తున్నావు? మరి నువ్వు నా కొడుకు జోలికి వచ్చావు కదయ్యా. చూడు, నీ కొడుకు నేను మంచివాడిగా చేశాను. అందుకే నీ అన్నయ్య తమ్ముణ్ణి చెడ్డవాణ్ణి చేస్తున్నాను. ఈ పాటికి వాళ్ళిద్దరూ నీకు ఎదురు తిరిగుంటారే, నీకు సారీ చెప్పమని ఫోన్ చేసుంటారే, సంతకం పెట్టమని కూడా చెప్పుంటారు. నువ్వు సంతకం పెట్టావనుకో, ఈరోజే నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తాను. పెట్టలేదనుకో, ఇలాగే కంటిన్యూ చేస్తాను. నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడతారు. చెయ్యడానికి మీకు ఏ పని ఉండదు. ఎందుకంటే ఎవ్వరు కూడా మీకు పనివ్వకుండా చేస్తాను. ఆకలి బాధ తట్టుకోలేక మీరు అడుక్కు తినాలి. అప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఎందుకంటే నేను బెగ్గర్సు జోలికి వెళ్ళను. నీ ఆస్తి రాసిస్తావో లేక ఫ్యామిలీతో సహా మీరసలు మనుషులేనా? మీకంటే రాబంధులేనాయో చచ్చాక పీక్కు తింటాయి. మీరు బతికుండగానే అభిని ఛీ! అభి మీకు సాయం చేస్తున్నాడు.
గారింటికి వెళ్ళి సంతకం పెట్టు. లేదంటే మా అమ్మ చెప్పినట్టు మేమే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతాం. హెల్ప్ చేస్తానని ఆయన మాకు మాట ఇచ్చాడు. మేము ఈ నిమిషంలో వెళ్ళినా ఎమ్మెల్యే గారు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటారు. మీలా మాతో అడ్డమైన చాకరీ చేయించరు. ఓసిని ఈ ముక్క ముందే చెప్పించవచ్చు కదే, అక్కడికే వెళ్ళుండేవాళ్ళం కదా. సార్ 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 అంతా అయిపోయింది సార్. తోడేళ్ళంతా ఒకటైపోయారు సార్. ఆ ఎమ్మెల్యే అందరినీ కొనేశాడు. మీ కాంట్రాక్టర్ని రద్దు చేయించింది, టిఫిన్ బండిని తీయించింది ఆ ఎమ్మెల్యేనే. మనం ఇంటి దగ్గర కూడా అమ్మకుండా ఎవరో హెల్త్ ఇన్స్పెక్టర్ని పంపిస్తాడంట. అంతా కనుక్కొని వచ్చాను సార్. ఆ ఎమ్మెల్యే గారు మన దారులు వనరులు అన్నీ మూసేశారు. ఆల్రెడీ ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వొచ్చి చెప్తున్నావేంటి? అంతా మీ వల్లే సార్. మీకోసమే అభి సారు ఆ ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే చంపేస్తాం. పోరా బయటికి. అఖిల్, మీరు అభిరామ్ సార్నే చంపేశారు. నేను ఒక లెక్క సార్ మీకు. సుబ్బు, నువ్వేం మాట్లాడుకో, ఇంటికెళ్ళు. సార్ నువ్వు వెళ్ళు సుబ్బు, ప్లీజ్ నువ్వు వెళ్ళు. పనోడికున్న ప్రేమ కూడా మీ ఇద్దరికీ లేదు. మీరెప్పటికీ మారరు. మేము మారామభి. మారాల్సింది నువ్వే. నీ మనసు మార్చుకుని సంతకం పెట్టు. మీరు సైన్ చేస్తే సంతోషిస్తాం, లేదంటే ఆ ఎమ్మెల్యే పెట్టింది తింటాం. వీళ్ళ కడుపు ఎందుకు కొడతావు అభి? ఆ సంతకం ఏదో పెట్టేయచ్చు కదా. అరే పిఏ, చెప్పండి సార్. ఆ అభిరామ్ గారి ఇంట్లో ఉప్పు కారం వాడుతున్నారంటావా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది సార్? మనం వాళ్ళ టిఫిన్ బండి మూయించాం, ఫుడ్ కాంట్రాక్టు రద్దు చేయించాం. ఈ టిన్ స్వీటీస్లో ఎక్కడా టిఫిన్ బండి పెట్టకుండా చేశాం.
ఇంటి దగ్గర ఒకవేళ టిఫిన్ అమ్మితే హెల్త్ ఇన్స్పెక్టర్ని పంపడానికి రెడీగా ఉన్నాం. మనం ఇన్ని చేస్తే ఆ అభి ఏమీ చేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటావు? అభిరామ్ ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? ఒకటి, ఉప్పు కారం తిన్న శరీరం కాబట్టి పౌరుషంతో నా మీదకి రావాలి. రెండోది, సిగ్గుసరం లేకుండా నా కాళ్ళ మీద పడాలి. ఏమీ చేయకుండా ఎందుకు కాముగా ఉన్నాడంటావు? ఎందుకు సార్ అతన్ని కెలుకుతారు? వచ్చాడంటే మీ చెంప మీద పీకుతాడు. వాడు పీకితే నేను పీకించుకుంటానా? మొన్న ఆ మధ్య మిమ్మల్ని చెంప మీద కొట్టినప్పుడు ఏం చేశారు మరి? రేయ్, నేను రాజకీయ నాయకుడిరా, ఎమ్మెల్యేని. పబ్లిక్ తొందరపడినా పవర్ ఉన్నవాడు ఆవేశపడకూడదు. అంటే గాంధీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారా? కద్దరు చొక్కా వేసుకున్నాం కదా, ఆ మాత్రం లౌక్యం చూపించాలి. అయితే మరి చెంప చూపించండి, ఆయన వచ్చారు. ఎవరొచ్చారా? రేపియే మన వాళ్ళంతా ఎక్కడ తెచ్చారు? వెళ్ళిపోలేదు కదా? కంగారు పడకండి, ఆయన పీకడానికి వచ్చినట్టు లేదు, మాట్లాడడానికి వచ్చినట్టుంది. ఏంటే అభి ఇలా వచ్చావు? ఓహో, రాజీకి వచ్చావా? కాస్త వాటర్ ఇస్తారా? 1 minute సార్. మొత్తానికి నీ చేత నీళ్లు తాగించానన్నమాట. ఎందుకయ్యా నాలాంటి వాడితో పెట్టుకుంటావు? ఆ సంతకం ఏదో పెట్టేస్తే ఇక నీ జోలికి రాం కదా, నీ ఫ్యామిలీ జోలికి కూడా రాను. నన్ను అడుక్కు తినమని చెప్పి మీరు అడుక్కుంటున్నారేంటి ఎమ్మెల్యే గారు? ఏం మాట్లాడుతున్నావు? సంతకం పెట్టమని ఎన్నిసార్లు అడుగుతారు? 2 సార్లు, లేదంటే బెగ్గర కూడా వెళ్ళిపోతాడు. మీరేంటండి వెంట పడుతున్నారు? మాటలు జాగ్రత్తగా రాని అభిరామ్, నేను ఎమ్మెల్యేని. కాబట్టే కూర్చొని మాట్లాడుతున్నాను, లేదంటే నుంచోబెట్టి 4 తన్నేవాణ్ణి. ఎండలో నడిచొచ్చి బుర్ర పనిచేయడం లేదా? నన్ను తన్నే మొనగాడివా? పిఏ, పోలీసులకు ఫోన్ చేయి, మీడియాను కూడా పిలువు. ఆల్రెడీ ఒకసారి మీడియాతో వచ్చి మూతి ముక్కు మొహం కాల్చుకున్నారు, మర్చిపోయారా ఎమ్మెల్యే గారు? ఏదో నిన్ను నమ్మి జనం ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు. ఆ జనానికి సేవ చేసుకోకుండా నాలాంటి వాడితో గొడవేంటి సార్ మీకు? నువ్వు నన్ను నా కొడుకుని కొట్టావు. కొట్టాను కాబట్టే మీ కొడుకు మారాడు. మీరెప్పుడు మారతారు? ఇవేమన్నా ఎలక్షన్స్ అనుకుంటున్నావా? 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడానికి? నా పగ అది తీరే వరకు మారదు. రోజుకో పార్టీ మారే మీరు మీ తీరు మార్చుకోలేరా? పవర్ కోసం పార్టీ మారతాం, పగ కోసం ఎందుకు మారాలి? మీరు మారకపోతే నేనే మార్చేస్తా. నా కొడుకులా నేను బచ్చాని కాదు అభిరామ్, రాజకీయ నాయకుణ్ణి. రాజకీయం మీకే కాదు మాకు తెలుసు. ఎవరిని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపాలో, ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలో ప్రజలకి బాగా తెలుసు. అంటే ఏంటి? నా ఎమ్మెల్యే సీట్ చించేస్తావా? నీ టిఫిన్ బండినే నిలుపుకోలేకపోయావు, ఫుడ్ కాంట్రాక్ట్ తెచ్చుకోలేకపోయావు, నీ ఫ్యామిలీలోనే చీలికలు వచ్చాయి. నువ్వు నన్నేం చేస్తావు? మహా అయితే
వచ్చే ఎలక్షన్స్లో నాకు కాకుండా వేరే క్యాండిడేట్కి ఓటు వేస్తా. అంతేగా? సంతకం పెట్టరా సామి అంటే సోది పెట్టుకుని కూర్చున్నావేంటయ్యా? సంతకం నేను కాదు, మీతో పెట్టిస్తాను. నేనెందుకు సంతకం పెడతాను? ఎందుకు పెడతాను? దేని మీద పెడతాను? మీ సంతకంతోనే మళ్ళీ నా టిఫిన్ బండి పెడతాను. మీ సంతకంతోనే ఫుడ్ కాంట్రాక్ట్ తెప్పించుకుంటాను. మీ సంతకంతోనే నా తలరాత మార్చుకుంటాను. నేనేం పిచ్చోని కాదు సంతకం పెట్టడానికి. నీకోసం నేనెందుకు పనిచేస్తాను? చూడండి ఎమ్మెల్యే గారు, మీ సంతకం నా కోసం పనిచేస్తుంది. వితిన్ 24 అవర్స్ మీ ఆటోగ్రాఫ్తో నా గ్రాఫ్ పెరగబోతుంది. వెయిట్ అండ్ వాచ్. హలో అభిరామ్, డైలాగ్ చెప్పడం కాదు, క్లారిటీగా చెప్పేళ్ళు. నేనెందుకు సైన్ చేస్తాను? ఏంటి పిఏ, వాడికి ఏమన్నా క్రాకా? నేనెందుకు సైన్ చేస్తాను? కొంపదీసి నా సంతకం తను ఫోర్జరీ చేయడు కదా? ఆయన అభిరామ్ సార్, మీలాగా ఫోర్జరీలు 420 పనులు చేయరు. మరి నేనెలా సంతకం చేస్తాను రా? నన్ను అడుగుతూ నాకేం తెలుస్తుంది సార్? నేను సంతకం పెట్టనుగాక పెట్టను, అంతే. అభి వసూలని ఇబ్బంది పెడుతూ ఇంకా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదండి. మన 2 కొడుకులు కోడళ్లను తీసుకుని ఊరెళ్ళిపోదాం. వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుదాం. ఎందుకండి నవ్వుతున్నారు? మనం ఏంటి పాపం, అభి ఎప్పుడూ ఒంటరివాడే. చిన్నప్పుడే అమ్మని నాన్నని పోగొట్టుకుని ఒంటరివాడయ్యాడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్టుగా మన మధ్య ఉంటూ కూడా ఒంటరిగా పెరిగాడు. మన నవ్వుల్లో తన నవ్వులు కలిపాడే కాని తన కన్నీళ్లు మనకి కనిపించనివ్వలేదు. మనమంతా ఇంట్లో సంతోషంగా ఉంటే అభి ఒక్కడే ఆఫీసులో ఒంటరిగా కష్టపడ్డాడు. మన కొడుకులు ఆస్తులు అడిగారని తనకున్నదంతా ఇచ్చి మరోసారి ఒంటరివాడయ్యాడు. మన కోసం రోడ్డున పడ్డారు.
ఇప్పుడు కూడా మన పిల్లల కోసం ఆ ఎమ్మెల్యేతో ఒంటరిగా పోరాడుతున్నాడు. ఒక్కడే ఆ దుర్మార్గుడికి ఎదురెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో మనం అభిని వదిలేసి వెళ్దామా జయంతి? మనకు అండగా ఉన్న అభికి మనం తోడుగా ఉండక మన స్వార్థం మనం చూసుకుందామా? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. అభికి మనం భారమవుతామని. చెట్టుకి ఆకులు బరువా, పువ్వులు బరువా, కాయలు బరువా అని పిల్లల బరువు మోసే తల్లిదండ్రుల గురించి చెప్తారు.